కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహావైభవం. ఈ భూమి మీద జరిగే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం. సమస్త హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహోత్సవం. ఈ మహాకుంభమేళ విశిష్టత ఏంటి? కోట్లాది మంది భక్తుల నమ్మకం ఏంటి? ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? భూమి మీదే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక మేళ. పన్నెండేళ్లకోసారి వచ్చే మహావైభవం. హిందువుల అతిపెద్ద పవిత్ర ఉత్సవం. భక్తజన కోటి సందడి, సాధువుల సంగమం, దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులు, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పూజలు. ఇలా హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం వచ్చే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కాబోతోంది. మొత్తం 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది ఈ మహాకుంభమేళా జాతర. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే ఆధ్యాత్మిక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్య స్నానం ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. మహాకుంభమేళా కంటే ముందు 4 ఏళ్లకోసారి కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి 6 ఏళ్లకు అర్ధ కుంభమేళా, 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ఈ పూర్ణ కుంభమేళానే ఇప్పుడు మహాకుంభమేళాగా పిలుస్తూ ఉన్నారు. ఇంతకు ముందు 2013లో ప్రయాగ్రాజ్లోనే మహాకుంభమేళా నిర్వహించారు. 12 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి నుంచి కుంభ స్నానం ప్రారంభమవుతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు నివాసముంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించేందుకు దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది. అందుకోసమే ప్రతి 12 సంవత్సరాలకొకసారి పవిత్రమైన స్థలాల్లో మహాకుంభమేళాను నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి 3 ఏళ్లకోసారి వివిధ ప్రదేశాల్లో ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను జరుపుతారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకోసమే 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారతదేశంలో హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో మహాకుంభమేళా ఒకటి. ఈ ఆధ్యాత్మిక ఉత్సవమే హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన మేళ. మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ప్రతి 12 ఏళ్లకోసారి మాత్రమే మహాకుంభమేళా జరుపుకునే సాంప్రదాయం వెనుక పెద్ద కథే ఉంది. ఈ పవిత్ర ఉత్సవం భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రధాన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం. ఇది ప్రత్యేకంగా 4 ప్రధాన ప్రదేశాలైన ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం.
ఈ సమయంలో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం నదుల్లోని నీరు అమృతంలా స్వచ్ఛంగా మారుతుందని హిందువుల నమ్మకం. మహాకుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే రాజస్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 2025లో కుంభమేళాలో రాజస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. మొదటి రాజస్నానం వచ్చే జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. రెండో రాజస్నానం జనవరి 14న మకర సంక్రాంతి రోజున చేస్తారు. ఇక మూడో రాజస్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. నాలుగో రాజస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున చేస్తారు. ఐదో రాజస్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున చేస్తారు. ఇక చివరిదైన ఆరో రాజస్నానం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చేస్తారు. ఈ రాజస్నానానికి కూడా ఓ ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించటం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందువులు విశ్వసిస్తారు. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళాలో ఆచరించే పుణ్యస్నానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగా, యమున, సరస్వతీ నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి దీనిని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని హిందువులు నమ్ముతారు. ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారని తెలుసు. కానీ 12 ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళాని ఎందుకు నిర్వహిస్తారు? మతపరంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? కుంభమేళా వెనుక ఉన్న పురాణాలు, భక్తుల నమ్మకాలు ఏంటి? అసలు మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్ర ఏంటి? ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం వెనుక దాగున్న రహస్యం ఏంటి? భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో కుంభమేళా విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, సాధువులకు ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. మహా కుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్తుంటారు. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహించినట్లు చెప్తారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తారు. అయితే ఈ భూమిపై అమృతం పడిన 4 ప్రదేశాల్లో నిర్వహించే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మహా కుంభమేళా. అందుకోసమే హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి ఇంత ప్రాముఖ్యతనిస్తారు. పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత 144 ఏళ్లకోసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహా కుంభమేళా అంటున్నారు. నిజానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. కుండని సంస్కృతంలో కుంభం అంటారు. దాన్ని కలశమని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు.
సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకోసారి మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారనే దానికి సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం లాంటివి బయటకొచ్చాయి. వాటితో పాటుగా అమృత భాండం కూడా బయటకొచ్చింది. దానికోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అంటే ఈ 12 రోజులు భూమిపై 12 ఏళ్లతో సమానం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అలా అమృతం ఒలికిన ఆ 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రాంతాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అక్కడే కుంభమేళాలు నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. పవిత్రమైన మహాకుంభమేళాలు ఆచరించే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యముంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమమంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు. ఆ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు సహా ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలుంటాయని చెప్తుంటారు. ఈసారి జరగబోయే మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నది స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయటాన్ని రాజస్నానంగా చెప్తారు. ఈ సమయంలో నదుల్లో నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాకుంభమేళాలో వసంత పంచమి రోజున 4వ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఆరాధించటం, పూజించటం విశేషంగా జరుగుతుంది. అదే రోజు నిర్వహించే 4వ రాజస్నానం కోసం ప్రత్యేకమైన శుభముహూర్తం నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై 6 గంటల 16 నిమిషాలకు అమృత ఘడియలు ముగియనున్నాయి. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరో ఆకర్షణగా నిలుస్తాయి. కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, అగ్ని వేడుకలు నిర్వహిస్తారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి నిర్వహిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. అంతేకాదు మతపరమైన ఆచారాలతో పాటు సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామగ్రిని విక్రయించే స్టాళ్లను ఏర్పాటు చేసి భక్తి గీతాల శతాబ్దాలతో ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో ఆ వాతావరణం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. మహాకుంభమేళా కేవలం ఓ ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగానూ ఉంటుంది. పన్నెండేళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ప్రయాగ్రాజ్ని సిద్ధం చేస్తూ ఉన్నాయి. దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యాటకుల కోసం సన్నాహాలు చేస్తోంది యోగి సర్కార్. గతంలో కంటే ఈసారి అద్భుతంగా మహాకుంభమేళాను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
ప్రయాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాకు విస్తృత ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈసారి దాదాపు 45 కోట్ల మంది మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు ఈసారి భారీ ఎత్తున తరలిరానున్నారు. ఈ మహా కుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. మహా కుంభమేళా నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 2100 కోట్ల స్పెషల్ గ్రాంట్ ని మంజూరు చేసింది. ఇందులో మొదటగా 1050 కోట్ల నిధుల్ని విడుదల చేశారు. ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తయిన తరువాత కూడా వాటిని పరిరక్షిస్తామని యూపీ ప్రభుత్వం చెప్తోంది. ఇటీవలి ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ లో 5500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మహా కుంభమేళాతో దేశం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. కులాలు, తెగలు అనే తారతమ్యం లేకుండా హిందువుల ఐక్యతను చాటే కుంభమేళా మహాయజ్ఞాన్ని తలపిస్తుందని ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు ఆరోగ్యపరమైన సేవలందించేందుకు 100 పడకలతో ఓ ఆస్పత్రి, అదేవిధంగా 20 పడకలతో 2 ఆస్పత్రులు, 8 పడకలతో చిన్న ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. 10 పడకలతో ఐసీయూని ఆర్మీ ఆస్పత్రి ఏర్పాటు చేసింది. యాత్రికులకు వైద్య సాయం అందించేందుకు దాదాపు 300 మంది డాక్టర్లు, వైద్య నిపుణులు, 90 మంది ఆయుర్వేద, యునానీ నిపుణులు, 200 మంది వరకు నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. త్రివేణి సంగమం దగ్గర 35 శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా మరో 8 ఘాట్లను నిర్మిస్తున్నారు. ఇక మహా కుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా 11 భాషల్లో AI చాట్బాట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా మహా కుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణ విడిది సౌకర్యాల వివరాలు ఉచితంగా తెలుసుకునే వీలు కల్పించారు. ఇక వాహనాల పార్కింగ్ కోసం QR కోడ్ పాస్లు జారీ చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పనులు జరుగుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సనాతన ధర్మంలో అతిపెద్ద వేడుక మహా కుంభమేళా. దీన్ని అద్భుతంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 20,000కు పైగా సన్యాసులు, సంస్థలకు స్థలాలను కేటాయించారు. 13 అఖాడాలు, దండివాడ, ఆచార్యవాడతో పాటు ప్రయాగవాల్ సభ, కాక్ చౌక్లకు స్థలాలు కేటాయించారు. కొత్త సంస్థలకు స్థలాలు కేటాయించనున్నారు. స్థలాలు, ఇతర సౌకర్యాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళాలో తొలిసారి పాంటూన్ బ్రిడ్జిల సంఖ్య 22 నుంచి 30కి పెరిగింది. మేళా ప్రాంతంలో 250, నగరంలో 661 చోట్ల సైనికులు ఏర్పాటు చేశారు. గంగా నదిలో నీటి ప్రవాహం బాగుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు నదుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. బయో రెమిడియేషన్, జియోట్యూబ్ పద్ధతుల ద్వారా నీటిని శుద్ధి చేస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా కోసం వందలాదిగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 48,000 LED స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రయాగ్రాజ్ లో తొలిసారి గంగా నది రివర్ ఫ్రంట్, పక్కా ఘాట్లు, జట్టీలను నిర్మిస్తున్నారు. ఈ మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి డోమ్ సిటీని నిర్మిస్తోంది. అరైల్ ప్రాంతంలో 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో దీన్ని డెవలప్ చేస్తున్నారు. 51 కోట్లతో చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందించే విధంగా ఉండబోతోంది. మహా కుంభమేళాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఆలోచనల్లో భాగంగా ఈ డోమ్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోమ్ కాటేజీలో 360 డిగ్రీల్లో అన్ని వైపుల నుంచి చూసేందుకు వీలుంటుంది. 32 అడుగుల పరిమాణంతో
మొత్తం 44 డోమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ గా ఉండేలా వీటిని పాలికార్బోనేట్ షీట్లతో నిర్మిస్తున్నారు. 15 నుంచి 18 అడుగుల ఎత్తులో ఉన్న ఈ డోమ్స్ భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు రక్షణగానూ ఉంటాయి. ఈ డోమ్ సిటీలో అన్ని లగ్జరీ సౌకర్యాలతో 176 కాటేజ్లను కూడా నిర్మిస్తున్నారు. మహా కుంభమేళాలో ఒక్క డోమ్ కాటేజీ రేట్ 1,10,000గా ఉంది. సాధారణ రోజుల్లో 81,000 ఉంటుంది. కాటేజీలు కూడా కుంభమేళాలో 81,000కు లభిస్తాయి. సాధారణ రోజుల్లో అయితే 41,000కు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ డోమ్స్ కాటేజ్ల కోసం ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ డోమ్ సిటీలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రదర్శనల కోసం ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ స్థాయి టూరిజం సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో జరిగే మహా కుంభమేళాలకు ఈ డోమ్ సిటీని ఓ ఎగ్జాంపుల్ గా నిలిపేలా నిర్మిస్తున్నారు. మహా కుంభమేళా 100 క్రితం ఓ చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడది అతి పెద్ద పండుగలా మారిపోయింది. ఈసారి జరగబోయే మహా కుంభమేళాను ఓ సక్సెస్ స్టోరీగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.